వైసీపీకి మద్దతు తెలియజేస్తూ చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదిప్రాజ్కి మరో ఛాన్స్ ఇచ్చి చూడాలని చేనేత పద్మశాలి పెద్దలు అన్నారు. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మా చేనేతలకి ఎంతో గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఒక పార్లమెంట్ సీటే కాదు, 2 ఎమ్మెల్సీ శాసనసభ్యులు కూడా 2 ఎమ్మెల్సీలు శాసనమండలికి పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అంతేకాదు మరి మీకు తెలియజేస్తాను, ఈ సమాపంగా మీకు తెలియజేయాలి. ఎందుకంటే 9 మున్సిపల్ చైర్మన్లు, ఒక మేయర్ సీట్ని, అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ని కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ ప్రాంతంలో మరి అన్ని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. రెండోసారి మనందరం అతి భారీ మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈసారి అన్ని గెలిస్తే మంత్రి అవడం ఖాయం. నేను ఈరోజు సభాసాక్షిగా చెప్తున్నాను, కంపల్సరీ అన్నయ్య మంత్రి రేసులో ఉన్నారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నికి ఎంతో ఆప్తులు, అన్నికి ఎంతో సుపరిచితులు, అన్ని చాలా హక్కులు చేర్చుకొని మరి అన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య దయచేసి మాకు కూడా చిన్న సమస్యలు ఉన్నాయి అన్నయ్య, దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మా గత ప్రభుత్వంలో 1050 గజాల సైటు మరి మీరు ఎక్కడైతే మరి మొహమ్మద్ దేవుడి గారు మరి కాపు కళ్యాణ మండపం కట్టారో ఆ బ్యాక్ సైడే మరి మాకు 1050 గజాల సైట్ కూడా మాకు కేటాయించడం జరిగిందని. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు తెలుసు మీ గురించి. ఎందుకంటే మీరు ఏదైనా సరే అడిగితే ఎవరో చెప్పిన మాటలు మీరు ఆలకించరు, మీరే స్వయంగా వచ్చి అది ఏం కావాలో ఏంటి అనేసి చూసే మనసత్వం మీద. ఎందుకంటే ఎంతో మందికి మీ సొంత డబ్బులతో ఈరోజు చాలా గుళ్ళు కడుతున్నారు. మా కనీసం భవనార్సి భద్రావతి మరి మార్కండేయ స్వామి టెంపుల్ కట్టుకునే విధంగా, అలాగే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టుకునేలాగా మరి జీవితంలో మీకు పేరుండిపోతాని దయచేసి మాకు ఒక అరెకరమైనా సరే కేటాయించి అందులో ఒక స్థలం మాకు ఇప్పించి మా కళ్యాణ మండపం మీరు చేయగలరని. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో కమ్యూనిటీకి నేను చూశాను, నేను మీతో తిరుగుతున్న 5 సంవత్సరాల నుంచి. ఎందుకంటే చిన్న సామాజిక భవనం కావాలంటే ఈ మధ్య కాలంలో నేను మీకు ఈ 4 రోజుల్లో నేను ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కనీసం బ్రాహ్మణ వాళ్ళ దగ్గర నుంచి మీరు గుళ్ళు కూడా కట్టించారని అనే దయచేసి మరి నన్ను ఆశీర్వదించి మా చేనేతలందరూ ఆశీర్వదించి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేశారు. మీకు ఆ భగవంతుడు కంపల్సరీగా మిమ్మల్ని గెలిపిస్తాడు, మేమందరం గెలిపిస్తాం 100%. ఇందులో డౌట్ ఏ లేదు. ఎందుకంటే మీకు మంచి మనస్సు ఉంది, మీకు మంచి పేరు ఉంది, మీకు ఆ భగవంతుడు మరి ఇంకా మంచి ఉన్నత పదవులు అభినందించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మన సూర్యబాబు గారు చెప్పారు ఇక్కడ కావాల్సిన ఈ స్థలం కానీ భవనాన్ని గుడి కట్టడానికి కానీ. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదిప్రాజ్ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మనం గెలవంగానే కూడా ఆయన మళ్ళా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారు. ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఇవ్వలేనటువంటి గుర్తింపు ఈరోజు పద్మశాలి సంఘానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేల విషయంలో కానివ్వండి, ఎమ్మెల్సీల విషయంలో కానివ్వండి. మరి ముఖ్యంగా మరి ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అన్నయ్య సూర్యబాబు గారికి మొట్టమొదటిసారిగా మరి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా మరి మనం అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో. అంతేకాదు మరి ఈ సంఘానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి విధంగా 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా మరి వాళ్ళ మరి సూర్యబాబు అన్నయ్యని నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ప్రారంభాన్ని నాకు తెలియజేసుకుంటూ, అంటే నేను నా స్థాయిలో ఉన్నటువంటిది నేను చెప్పగలను. నా స్థాయిలో నాకు ఉన్నటువంటిది 20 సెంట్ల వరకు అయితే 1000 గజాల వరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. దానికన్నా పైన వెళ్తే అది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా నా తరపున అయితే మొట్టమొదటి సంతకం పెట్టి నేను ప్రపోజల్ అయితే పైకి పంపిస్తాను. అక్కడి నుంచి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలియజేసుకుంటూ మీ అందరూ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ